ఎన్నికల కమిషన్ తీరు ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. ఇదే విషయం నిన్న మీటింగ్ పెట్టుకుని మేధావుల సదస్సులో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సామాజికవేత్త పరకాల ప్రభాకర్ గారు, భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ కురూషి, భారత జూడో అభియాన్ జాతీయ కన్వీనర్ యోగేంద్ర యాదవ్ వీళ్ళంతా కలిసి నిన్న ఒక సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయటం జరిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్, ఒడిశా లాంటి రాష్ట్రాలలో సాయంత్రం 5 గంటల తర్వాత, ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటింగ్ సరళిపై వాళ్ళు విశ్లేషించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో 12.5% ఓట్లు అర్ధరాత్రి ఎలా నమోదవుతాయి? సాయంత్రం 5 గంటల వరకు ఎవరైనా క్యూ లైన్లో ఉంటే వాళ్ళు 6:30-7 గంటల లోపల ఎన్నికలు దాదాపు ముగిసిపోతాయి, వాళ్ళందరూ ఓటేసే లోపల. కానీ రాత్రి 8 గంటల తర్వాత, రాత్రి 11 గంటల లోపల దాదాపు 17,80,000 ఓట్లు ఆంధ్రప్రదేశ్లో నమోదయ్యాయి. అర్ధరాత్రి 11 గంటల తర్వాత, అర్ధరాత్రి 2 గంటల లోపల 36 లక్షల ఓట్లు పైనే నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది ఎలా సాధ్యం? ఏ విధంగా సాధ్యమవుతుంది? ఎన్నికల కమిషన్ తీరు ఈరోజు ఖచ్చితంగా ఆందోళనకరంగా ఉంది. ప్రజాస్వామ్యవాదులే కాదు, మేధావులు, రాజకీయ పార్టీలు కూడా కలిసికట్టుగా ఎన్నికల కమిషన్పై ప్రశ్నించాల్సిన రోజు ఆసన్నమైంది. ఇలాంటి ఎన్నికలు భవిష్యత్తులో జరిగితే ప్రజలు ఇబ్బంది పడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు అయితే చాలా చాలా ఆందోళనకరంగా ఉంది. 2024 ఎన్నికలలో ఈవీఎం ప్యాడ్ల పైన, ఈవీఎం మిషన్ల పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3,370 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ 2022లో తయారైనటివి 2023లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే వాటిని మ్యానిపులేట్ చేశారు, వాటిని మార్చేశారు అని నిన్న సాక్షి మీడియాలో కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు నోటిఫికేషన్తో సహా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ 3,370 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపిస్తే అందులో దాదాపు కూడా చాలా మార్చబడ్డాయి. ఇక్కడ ఎన్నికలు జరిగిన తీరైతే ఆందోళనకరం. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం. ఈ విధంగా ఎన్నికలు జరిగితే మళ్ళీ భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం కలే. ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. దీనిపై మనం ఎలా ముందుకెళ్ళాలి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై ఆలోచన చేయకపోతే జగన్ 2.0 అనేది ఉండదు. ఎందుకంటే ఈ 2024 ఎన్నికలలాగే మళ్ళీ 2029 ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం కలే. ప్రజలు ఓట్లేసినా జగన్మోహన్ రెడ్డి గెలవలేడు. ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఫర్దర్ మనం ఏం చేయాలి, ఎన్నికల కమిషన్పై ఎలా ఫైట్ చేయాలి? ఈయన ఆలోచన చేయకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అధికారంలోకి రావటం కలే. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ నిర్ణయాలు, మీ ప్రణాళికలు ఏ విధంగా వేసుకుంటారో అది మీ ఇష్టం. 40% ఓటింగ్ వచ్చిందని మీరు భవిష్యత్తులో మనం అధికారంలోకి వస్తాం, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు కదా, రాష్ట్రంలో అప్పులు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కదా అని అంటూ మీరు కూర్చుంటే, మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్నికలలో ఎలా తిరిగినా, ప్రజలకు ఎలా చెప్పినా, ప్రజలు ఓట్లేసినా కానీ మీరు అధికారంలోకి రారు. ఎన్నికల కమిషన్ తీరు మారాలి. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే పద్ధతి, దేశంలో ఎన్నికలు జరిగే పద్ధతి మారకపోతే కేంద్రంలో బీజేపీని అధికారంలో కంటిన్యూ అవుతుంది. కేంద్రం ఎవరైతే రాష్ట్రాలలో అధికారంలోకి రావాలనుకుంటారో ఆ బీజేపీ చెప్పు చేతల్లోనే రాష్ట్రాలలో అధికారంలోకి వస్తారు ఆయా పార్టీలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన తీవ్రంగా ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్పై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నికల కమిషన్
ఫామ్ నంబర్ 17C కూడా ఓటర్ల జాబితా గోప్యంగా ఉంచడం వెనక అసలు ఆంతర్యం ఏంటి అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. నిన్న ఫామ్ నంబర్ 17C అనేది ఎందుకు గోప్యంగా పెట్టుకోవాలి, ఫామ్ నెంబర్ 20 డేటాను ఎందుకు 108 రోజులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటాను అప్లోడ్ చేయడం జరిగింది, ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగు ఎందుకు ఎన్నికల రోజుకి ఎన్నికల కౌంటింగ్ రోజుకి అమాంతం పెరిగింది, వీటన్నిటిపైన కూడా వాళ్ళు చర్చించారు. కాబట్టి దీనిపైన మేధావులే కాదు, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు అందరూ కలిసికట్టుగా ఎన్నికల కమిషన్పై పోరాడాలి. కేంద్ర ప్రభుత్వంపై పోరాడితేనే భవిష్యత్తులో పరిణామాలు మీకేమన్నా అనుకూలంగా ఉండొచ్చు, లేకపోతే ఇదే విధంగా మళ్ళీ రిపీట్ అవుతుంది అని అయితే నేను వీడియో ద్వారా తెలపగలను. మరి ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపవలసిందిగా నేను వీడియో ద్వారా కోరుతున్నాను.